ప్రకాశం జిల్లాలో పైసా వసూలు ప్రచారం పొలిటికల్ గా ప్రకంపనలు రేపుతోంది. పట్టా ఒకింటికి 8 లక్షలనే ఆరోపణలపై ఘాటుగా స్పందించారు బాలినేని. ఇంటా బయట అలాడిపోతున్నాను నేను. ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అలా హట్టయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. 25,000 మంది రైతులకు భూమి పట్టాలు ఇచ్చి తీరుతానని ఎప్పటినుంచో చెప్పుకొచ్చారాయన. ఆ మాట ప్రకారం నిధుల కోసం పట్టుబట్టారు. ఇటీవలే ప్రభుత్వం నుంచి 180 కోట్లు మంజూరు చేయించారు. రైతులకు భూముల పట్టాలు ఇచ్చేలా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కానీ పట్టా ఇవ్వడం కోసం ఒక్కో రైతు నుంచి 8 లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు సంచలనం రేపాయి. బాలినేని చెవిన పడ్డాయి. నిరూపిస్తే రాజీనామా చేస్తారంటూ సవాల్ విసిరారు బాలినేని. ఇచ్చారని చెప్పి అందరితో మాట్లాడాను. అందరు రైతు కూర్చొని ఇంటర్వ్యూ చేయించాను. ఒక్క రైతు కనుక ఒక డబ్బులు తెచ్చినట్టుంటే ఈ రోజుకి రాజీనామా చేసిపోతాం. ఓర్వలేకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు బాలినేని. కానీ అలా చేస్తుందెవరో అర్థం కావడం లేదన్నారు. ఓచుకోలేకపోతున్నారు. 25 పట్టాలు ఇస్తున్నట్టుకి ఏందా మా పరిస్థితి అనేది ఓచుకోలేకపోతున్నారు. దానికి ఏం చేస్తాం? ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించినా రాజీనామా చేస్తానన్నారు బాలినేని.